పూరీ జగన్నాథ రథయాత్ర భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో పూరీలో ఉన్న జగన్నాథ టెంపుల్ హిందూస్ల పవిత్రమైన చార్ధామ్లలో ఒకటి. ఇక్కడ లార్డ్ శ్రీకృష్ణ తన తోబుట్టువులైన బలరాముడు, సుభద్రలతో కొలువై ఉన్నాడు. 12వ శతాబ్దంలో అవంతి రాజైనటువంటి ఇంద్రద్యుమ్నుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో విగ్రహాలన్నీ వుడ్తో తయారు చేయబడి ఉండటం విశేషం. ఎవ్రీ ఇయర్ ఆషాఢమాసంలోని శుక్లపక్షంలో వచ్చే విదియ నాడు జరిగే ఈ పూరీ జగన్నాథ రథయాత్ర వరల్డ్లోనే ఫేమస్. ఈ రథయాత్రలో పాల్గొంటే జన్మ ధన్యమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 18 సంవత్సరాలకు ఒకసారి నవకళేబర ఉత్సవం నిర్వహించి పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను స్థాపిస్తారు. జగన్నాథుని మూల విరాట్టులో బ్రహ్మ పదార్థం అనే ఒక శిల ఉంటుందని నవకళేబర ఉత్సవం టైంలో పాత విగ్రహాలలోని బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలో నిక్షిప్తం చేస్తారు. ఈ తంతును నిర్వహించడానికి అర్చకులు కళ్ళకు గంతలు కట్టుకొని చేతులకు వస్త్రాలు చుట్టుకొని చేస్తారు. ఈ తంతును ఇప్పటి వరకు నేరుగా ఎవ్వరూ చూడలేదు. ఈ క్షేత్రంలోని వంటశాలకు భోగ మంటపం అని పేరు. ఇక్కడ తయారయ్యే 52 రకాల ప్రసాదాలను గంగా, యమున అనే బావుల నీటితో తయారు చేస్తారు. అయితే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు స్వయంగా అదృశ్య రూపంలో ఈ వంటలను పర్యవేక్షిస్తారట. ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా పేరుగాంచిన ఈ జగన్నాథుని వంటశాలలో ఒకేసారి 900 క్వింటాళ్ల బియ్యాన్ని అన్నంగా వండే సామర్థ్యం కలిగి ఉంది. ఈ వంటశాలలో తయారు చేసే ప్రసాదాలను పాండాలు అనే పాకకోవిదులు ముక్కుకి నోటికి గుడ్డ కట్టుకొని భక్తితో చేస్తారు. ఒకవేళ ముక్కుగుడ్డ జారిపోతే వండిన ఆ ప్రసాదాలను పారేసి మళ్ళీ కొత్తవి తయారు చేస్తారు. ఈ ఆలయం వద్ద అంతుచిక్కని రహస్యాలున్నాయి. అవేంటంటే 7 కుండలు ఒకదానిపైన ఒకటి పెట్టి వండితే మొదట కింది కుండ ఉడుకుతుంది కదా, ఇక్కడ పైనది ఉడుకుతుంది. ఇది ఎలా సాధ్యం అనేది అంతుచిక్కని మిస్టరీనే. ఇంకా ఆలయ గోపురం పైన జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం, మరియు ఆ టెంపుల్ నీడ మధ్యాహ్నం కూడా భూమిపైన పడకపోవడం, టెంపుల్ మీదుగా ఎలాంటి పక్షులు కానీ విమానాలు కానీ ఎగరకపోవడం. ఆ టెంపుల్ సముద్రపు ఒడ్డున ఉన్నప్పటికీ మెయిన్ ద్వారం గుండా టెంపుల్లోకి అడుగుపెట్టగానే సముద్రపు అలల సౌండ్ ఆగిపోవడం జరుగుతుంది. ఈ రథాన్ని దాదాపు 4000 మంది లాగుతారు. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగడానికి 12 గంటల సమయం పడుతుంది. స్వామివారు ఇక్కడ 7 రోజులు ఉంటారు. దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. ఏకాదశి నాడు స్వామివార్లను అలంకరిస్తారు. దీనితో ఈ యాత్ర పూర్తవుతుంది. జగన్నాథ రథయాత్ర భక్తి, సమానత్వము, ప్రేమ, సేవాభావము మరియు ఐక్యతకు ప్రతీక. ఈ యాత్రలో కుల, మత, భాషా భేదాలు లేకుండా అందరూ పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందుతారు. ఈరోజు పూరీకి వెళ్ళలేని భక్తులు విష్ణుమూర్తికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు పఠించిన, విన్న ఆ జగన్నాథుడిని దర్శించినంత ఫలం దక్కుతుంది.